పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మందు తాగటం ఆరోగ్యానికి ప్రమాదకరం. రోమ్ అరేబియాకి చెందిన ఫినిక్స్ పక్షి చనిపోయిన తర్వాత స్వయం పునరావృత్తితో మరలా జన్మిస్తూ ఉంటుందని పురాణాలలో వ్రాయబడి ఉంది. స్వయంగా శరీరాగ్నిని రగుల్చుకొని దహనమై మరలా బూడిదకి సూర్యకిరణాలు తగిలినప్పుడు తిరిగి జీవం పోసుకుంటుంది. ఇది సూర్యునికి అనుసంధానమైన పక్షి. ఈ పక్షి రాల్చే కన్నీటి బొట్టుకి ఎంతటి గాయాన్ని అయినా మాన్పించే అతీత శక్తి ఉంది. ఈ పక్షి బూడిదను కళ్ళకు కాటుకలా పెట్టుకుంటే భవిష్యత్తు చూడగలమని అరేబియన్లు నమ్మేవారు. 500 సంవత్సరాలకు ఒకసారి పుట్టి 1400 సంవత్సరాలు జీవిస్తుందని కొన్ని వ్రాతల ఆధారంగా తెలుస్తుంది. ఫినిక్స్ పక్షి నీలి ఎరుపు రంగుల ఈకలతో చూడచక్కగా కనిపిస్తుంది. ఈ పక్షి గ్రిఫాన్ అనే డ్రాగన్ జాతికి చెందిన పక్షుల్ని తింటుందని, నిప్పుని ఆహారంగా తీసుకుంటుందని చెప్పుకునేవారు. ఈ పక్షిని చైనా వారు రోక్ అని, అరేబియన్లు ఆంకా అని, పర్షియన్లు సైమార్గ్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలిచేవారు. జీవితకాలంలో ఒక్కసారి కూడా నేలని తాకకపోవడం ఈ పక్షి ప్రత్యేకత. ఇదేంటి సినిమాకి సంబంధం లేకుండా ఈ పక్షి గురించి చెప్తున్నాం అనుకుంటున్నారా? దీనికి మన సినిమాకి సంబంధం ఏంటో మీరే చూడండి. సారీ నందిని, ఈ ఒక్క విషయంలో నేనేం చేయలేను. ఇదే ఫైనలా? ఇదే ఫైనల్. బావా బావా, అరే బావా, అంబులెన్స్ సైరన్లో ఏంట్రా అరుపు? లేట్ అయితే పోలీస్ సైరన్ వస్తుందని. ఇక చూసుకోండి, మీకు కావాల్సిన బ్రాండ్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఇటు అటు కాకుండా దొరికిన ఫోన్లన్నీ దొబ్బేశా. బావా, ప్రెషర్లా కాకుండా ఈసారి కొంచెం డబ్బులు పెంచివ్వండి, బాగా స్ట్రెయిన్ అవుతున్నా. బావా, అన్ని ఫోన్లు ఐడియా ఉన్నాయి కానీ ఈ ఫోన్ ఏంటో తెలియట్లేదు బావా. ఏ బ్రాండ్ ఇది? అమ్మో, పిచ్చేదవా, ఇది ఫోన్ కాదురా, పోలీసుల వాకీ టాకీ. దొరికితే పగిలిపోద్ది. అయినా ఇది ఎక్కడ కొట్టేశారా? అంటే సులభ్ కాంప్లెక్స్ కౌంటర్లో దీన్ని వదిలేస్తే పట్టేశా. ఎందుకు బావా, పిల్లలు ఆడుకుంటారు, దీన్ని నేను చూసుకుంటా. అదేంటి బావా, సామ్సంగ్ ఫోన్ ఇచ్చేసావు? ఎంత కాస్ట్లీయో తెలుసా? మూసుకొని ఆ జేబులో వేసుకో. సరే బావా, ఇవన్నీ ఎక్కడ బావ అమ్మేది? అంటే కొత్త బేరం పెట్టేది ఏం లేదు, జస్ట్ తెలుసుకుందామని. పాలిచ్చే వరకే బర్రె పని. ఆ పాలతో పాయసం చేస్తామా, పాలకోవ చేస్తామా దానికి అనవసరం. దానికి కావాల్సిందల్లా గడ్డి. ఇదిగో నీ గడ్డి.
నమస్తే ఆఫీసర్. మసాలా చాయ్ మీద మంచు వాళ్ళనట్టుంది. ఇట్లా వచ్చినావు మావంతో డిస్కషన్ పెట్టినావు. నువ్వు జరుగురా. కంప్లైంట్ ఉంది. వారెంట్ ఉందా? మీలాంటి వాడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ కావాలరా? అకార్డింగ్ టు ద ఇండియన్ క్రిమినల్ లా ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉండాలి, లేదా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ నష్టం చేసి ఉండాలి, లేదా వాడు క్రైమ్ చేసేటప్పుడు నువ్వు పట్టుకొని ఉండాలి, లేదా నీ దగ్గర 100% ప్రూఫ్ ఉండాలి. ఉందా? లేదు. మరి లేకుంటే ఎవడో అప్పుడు గారు చెప్తే మావంతో డిస్కషన్ పెట్టినవేంది? ఎట్లా చెప్పినారా? సూపర్ అన్న. ఎవరో లా గురించి లోడా మాట్లాడుతున్నావు. లాస్ట్ టైం పిఎస్ లో పెట్టి గొల్ల కొట్టా, మర్చిపోయావా? సీరియస్ గా మక్కలేరు కొట్టావని నువ్వు అనుకుంటున్నావు, సరదాగా మాలిష్ చేసావని నేను అనుకుంటున్నా. ఈసారి దొరుకుతావురా. దొరికితే నా కొడక బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్ తీసి పడేస్తా. తీసివారానికి నేనేమైనా చాక్లెట్ నా డైనమైట్ ని? నా పొగరు పిన్ను లెక్క. పీకాలనుకోకు, పీస్ అయిపోతావు. పీస్ అవుతావు నువ్వు. పాసు ఖర్చుకుంటావా తర్వాత చెప్తాను రా. ఏం జలకిచ్చినావన్నా? మరి మన ముందు కథలు వాడిని పోలీసు వాడేమన్నా పులేరా పిల్లి? మరి మనం ఓలేనా? మంచిగా చెప్పినావు. చాయ్ చెప్పి. చాయ్. అన్నా ఉదయం వచ్చింది. తెలుసురా. ఎలా? దాని చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి బే. నిన్న టికెట్స్ తీసుకొని ఐమాక్స్ లో ఎంత వెయిట్ చేశానో తెలుసా? ఎందుకు రాలేదు? అంటే మల్టీప్లెక్స్ ఓడు మానేసిన. ఎందుకు? అన్నకి ఎక్సలేటర్ ఎక్కడో రాదు కాబట్టి. అంటే సింగిల్ థియేటర్లకు ప్రోత్సాహం ఇద్దామని. అంతేకాని నా ఫీలింగ్స్ ని కేర్ చేయవన్నమాట. లే అట్లా కాదు నేను చెప్పేది. ఇంక నీతో మాట్లాడి ఇగో అన్నా వదిన ఇంకా నీతో మాట్లాడదా? బోర్ మిషన్ డ్రిల్లు, అమ్మాయిల సొల్లు ఆగిపోతాగా ప్రశాంతత వేర్రా భయ్. చాలా థ్యాంక్స్. గుడ్ బై.